ఆధుని రాజకీయాల్లో జగనన్న కాలనీ భూముల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. భూములిచ్చిన రైతుల వద్ద డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై టీడీపీ నేత ఉమ్మి సలీం సంచలన ఆడియోను బయటపెట్టారు. ఆడియో బయటకు రావడంతో బాధితుడు బసప్ప ఇంటికి వెళ్లి మీడియాకు రావద్దని ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఒక కుమారుడికి మాత్రమే డబ్బులు ఇచ్చి విషయం మూసివేయాలన్న ప్రయత్నం జరిగిందని సలీం ఆరోపించారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేత జై మనోజ్ రెడ్డి హస్తం ఉందని విమర్శలు వెలువెత్తుతుండగా ఆదోనిలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. దౌర్జన్యం మా నాన్న మా అకౌంట్ లోనే విత్డ్రా చేయించుకొని మాతోనే దౌర్జన్యంగా తీసుకున్నారు. నెలకు డైలీ 10 లక్షలు లాగా అసలు ఘోరం. మిగతా వాళ్ళు మన అకౌంట్ లో పడితే ఎట్లా తీసుకున్నారు తమ్ముడు వాళ్ళు? ఇప్పుడు అదే కదన్నా దౌర్జన్యం అన్న. ఇప్పుడు విత్డ్రా చేస్తావు లేదా? అకౌంట్ లో పడిన డబ్బులు డైలీ 10 లక్షలు తీసుకున్నారు. అదే ఇప్పుడు 12 ఎకరాల 15 సెంట్లు తమ్ముడు మీది. అవునన్నా అవునన్నా. సర్వే నంబర్ 73. అవునవునా. మొత్తం లిస్ట్ తీసినాను తమ్ముడు, ఎవరెవరు ఇచ్చినారు ల్యాండ్స్ అనేది. మీది 1,64,25,000 మీకు ముట్టినట్లు ఉంది దీంట్లో. అవునా? వాళ్ళు 73 లక్షలు తీసుకున్నారు బెదిరించి. అదే బెదిరించి అది ఏదో అంటే ఎవరెవరు దాంట్లో? మనోజ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి అంకుల్, మనోజ్ రెడ్డి. సింగిల్ గా పోరాడుతున్నా మన పార్టీ గెలిచినప్పటి నుంచి పోరాడుతున్నాను వాళ్ళతో. మనోజ్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడినా, మీరేమో సలహా ఇస్తే ఇట్లా 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 పోవాలని చెప్పేసి అంటే గట్టి నిలబడతాను నేను కూడా. తమ్ముడు సలహా ఏం లేదు, మనం డెమోక్రసీ కంట్రీలో పుట్టినాము. అవునవును, నీ హక్కు అది. ఇప్పుడు సపోజ్ అన్నప్పుడు మా నాయన ఒక 20,000 ఎకరా పెట్టిపోయినాడు. ఈ రోజు ఏదో కాలేజ్ వస్తా ఉంది, రోడ్ వస్తా ఉంది, ఎయిర్పోర్ట్ పడతా ఉందంటే వెంకటేశ్వర స్వామి కలిగించిన భాగ్యం మాకు. అవునవును, అల్లా కలిగించిన భాగ్యం, యేసుప్రభు కలిగించిన భాగ్యం అది. వీళ్ళెవరు మా పైన దౌర్జన్యం చేసి లాక్కోనికి? అదే కదా నేను మాట్లాడుతుంటే ఏం చదువుకున్నా ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి నోట్ వచ్చిన బూతులు. ఎర్రస్వామి అనే వ్యక్తి అయితే వద్దన్న. అసలు పేరెంట్స్ మా నాన్నను నా కళ్ళ ముందు మా నాన్న తిట్టి మాకు ఎట్లుంటుందన్నా? తిట్టేసి ఆ దౌర్జన్యం మా నాన్న మా అకౌంట్ లోనే విత్డ్రా చేయించుకొని మాతోనే దౌర్జన్యంగా తీసుకున్నారు. నెలకు డైలీ 10 లక్షలు లాగా అసలు ఘోరం అన్న ఇది. అసలు మా నాన్నకు దానివల్ల హాస్పిటల్ అయిపోయినాడు అసలు. తమ్ముడు ఇప్పుడు గవర్నమెంట్ ఎకరా ఎట్లా మనకి ఇచ్చింది? 13,25,000 మన 50,000. 13,25,000, 50,000. తర్వాత మనకు ముట్టింది ఎంత, వాళ్ళు తీసుకునింది ఎంత అన్న? మనకు వచ్చేసి 90 లక్షలు వచ్చిందన్నా. వాళ్ళు 73 లక్షలు తీసుకున్నారు. 90 లక్షలు మనకు వచ్చింది, 73 లక్షలు వాళ్ళు తీసుకున్నారు. అంటే ఎకరాకు 6 లక్షల చిల్లర తీసుకున్నారు వాళ్ళు. మనకి ఎకరాకి ఎంత వచ్చినట్లా? మనకి 13,50,000. 13,50,000 మనకు అకౌంట్ లో పడింటే వాళ్ళు తీసుకొని దాంట్లో 73 లక్షలు తీసుకున్నారు. 73 లక్షల మాకు ముట్టింది. మిగతా వాళ్ళు మన అకౌంట్ లో పడితే ఎట్లా తీసుకున్నారు తమ్ముడు వాళ్ళు? ఇప్పుడు అదే కదన్నా దౌర్జన్యం అన్న. ఇప్పుడు విత్డ్రా చేస్తావు లేదా? అకౌంట్ లో పడిన డబ్బులు డైలీ 10 లక్షలు తీసుకున్నారు. మా చెక్కులు కూడా తీసుకోలేదు వాళ్ళు. సెల్ఫ్ చెక్కులు తీసుకున్నారు. తర్వాత లేదు, సెల్ఫ్ చెక్ క్యాన్సిల్ చేసి మీరే విత్డ్రా చేయండి, బయట నిలబడతారు. వాళ్ళే వచ్చి పిలుచుకెళ్తారు మనల్ని ఇంటి దగ్గర నుంచి. బ్యాంక్ టైం ఏంద్రా స్పెషల్ గా మేనేజర్ తో మాట్లాడి, సిండికేట్ బ్యాంక్ సార్ మాది, సిండికేట్ బ్యాంక్ లోనా ఇంతకుముందు దాంట్లోనే డైలీ 10 లక్షల లాగా తీసుకున్నారు. కరోనా టైం ఎంత అడుక్కున్నాం అసలు. మీ వాల్యూ ఎంత? అది పొలంది ఎంత తీసుకుంటారు మీరు? వాల్యూ ఎంత? అది రెడ్ మార్కెట్ ఇప్పిస్తాం. ఇప్పుడు ఇవ్వ డబ్బులు నువ్వు సార్ క్యాన్సల్ చేపిస్తాను పో. అతని పేరేంటి సార్? అది విఆర్ఓ జయరామా ఎవరు ఆయన తెచ్చుకొని మొత్తం పక్క ఫ్రాడ్ చేసి వస్తున్నాడు జయరామే. నా కళ్ళ ముందు జయరామ్ కాల్ చేస్తాడు, జయరామ్ అది వీళ్ళు ఉంది కదా, అది క్యాన్సిల్ చేసేయి, అమ్మేది రెడ్ మార్కెట్ పెట్టిద్దాము, వీళ్ళు ఏం ఓవరాక్షన్ చేస్తున్నారు ఎవరు వీళ్ళు అని నా దగ్గర మాట్లాడి సార్ అసలు దౌర్జన్యం అసలు. లేదు తమ్ముడు, నువ్వు గట్టిగా నిలబడతానంటే నేను పోరాడేకి రెడీ తమ్ముడు. నేను ప్రాణాలు తగ్గించే ఉంటాను. ఇప్పుడు ఇచ్చారు లేదు, ఫస్ట్ డబ్బులు ఇచ్చింది మీరే కదా, మేమే ఫస్ట్ జైలేస్తామంటున్నారు. భయపడిచ్చారు. అది ఇప్పుడు మనం వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, హాయంలో వాళ్ళు ఏం చెప్తారు చేయాల్సిందే వాళ్ళు. తమ్ముడు నీ పేరేమి? గంగాధర్. మీ నాన్న పేరు? బసప్ప, కురవ బసప్ప. తాత పేరు సన్ ఆఫ్ నాగప్ప. రైట్ తమ్ముడు, రైట్. నేను ఖచ్చితంగా నిలబడతాను. నేను ఎక్కడికైనా ఖచ్చితంగా నిలబడతాను. నాకు ఖచ్చితంగా నన్ను కాల్ చేయను. ఆ విషయం మీద ఉంటే ఖచ్చితంగా వస్తాను. ఇప్పుడు నీ పేరు మాట్లాడతా పేరు ఫీడ్ చేసుకుంటాను. ఖచ్చితంగా కలుద్దాం తమ్ముడు. ఎందుకంటే మనం సమాజంలో ఇంకొక 5 ఏళ్ళు బ్రతుకుతామో 10 ఏళ్ళు బ్రతుకుతామో, మా ముందు ఇలాంటి అన్యాయం జరిగితే మేము పుట్టి లాభం లేదు తమ్ముడు. అదేనా సీఎం, అది నాకు కూడా అదేనా. ఏదైనా ఒక్కసారి కూడా నువ్వు రాలేదు కదా తమ్ముడు.
వాయిస్ అంటే ఇస్తున్నావు. ఏమనుకున్నంటేనా ఇప్పుడు ఎట్లుందంటేనా కష్టపడి నమ్మకలేదు, ఎవరు నమ్మకలేదు, అసలు ఎవరు నమ్మాల సమాజం అనేది అర్థం కాలేకపోతుంది అసలు. లేదు తమ్ముడు, 1 year నుంచి వాళ్ళకి పోరాడుతున్నాను కదా వీడియో. ఖచ్చితంగా నేను పోరాడతాను, నేను ఖచ్చితంగా వస్తాను. ఓకే తమ్ముడు, నేను ఈవినింగ్ వచ్చి కలిసి తమ్ముడు నువ్వు కలుస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఓకే తమ్ముడు, ఓకేనా, థ్యాంక్స్. మన ఆదోని వైసీపీ పార్టీ జమీందార్ సాయి ప్రసాద్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే గారి అవినీతి గురించి నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు పేపర్ ప్రకటన ఇచ్చినా ఆ రోజు బాధితులకి న్యాయం జరుగుతుంది. ఆ రోజే కానీ మరి అదే రోజు వాళ్ళ ఇంటికాడ డబ్బుల వర్షం కురుస్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మా జగనన్న కాలనీలో ఏదైతే స్కామ్ జరిగిందో ఆ బాధితుడు వీడియో మేము రిలీజ్ చేసిన మరుసటి రోజే ఆయన ఇంటికాడ పోయి బేరసారాలు డబ్బులు వాళ్ళతో మాట్లాడుకొని 1 కారు 2 కార్లు 5 కార్లు ఆ ఏరియాలో ఉండే నివసించే ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏమోపా ఈ బసప్ప ఇంటికి ఇన్ని కార్లు వస్తున్నాయి, కార్లలో డబ్బులు తీసుకుపోయి వాళ్ళ ఇంటికి బిజినెస్ చేసుకుంటున్నారు. నువ్వు మీడియా ముందు రావద్దు, నువ్వు సలీం భాయ్ దగ్గర ఏదైతే చెప్పినావో అది వాళ్ళు ప్రూవ్ చేయాలంటే నువ్వు పోవాలి, అక్కడ పోవద్దు అని. కానీ మీరు మీడియా ముందు ఏం చెప్తున్నారు, ఈ వీడియో 2 సంవత్సరాల వెనకది అని చెప్తున్నారు. మరి ఇదే నిజమైతే వాళ్ళ ఇంటికాడ కార్లు తీసుకుపోయి మీరు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? అలాగే ఎవరైతే ఈ జగనన్న కాలనీ బాధితులు ఉన్నారో, ఆ రైతు బసప్ప గారు ఉన్నారో, వాళ్ళకి 5 కుమారులు, మీరు ఒకే కుమారుడికి ఇచ్చినారు. మిగతా 4 కుమారులు కూడా ఇప్పుడు రెడీ అవుతున్నారు వచ్చి మీడియా ముందు చెప్పడానికి. ఈ రాష్ట్రానికి ఒక అల్లిబాబా జగన్ అయితే 49 వైసీపీ ఇన్ఛార్జీలు ఎక్స్ ఎమ్మెల్యేలు. జగనన్న కాలనీ నిర్మాణంలో ధర్మవరం కేతిరెడ్డి గారు, అలాగే మన సాయి ప్రసాద్ రెడ్డి సుపుత్రుడు మన ఆదోని యువరాజు మనోజ్ రెడ్డి గారు ఈరోజు ఈ స్కామ్లో అవినీతిలో ప్రథమ ప్లేస్లో ఉన్నారు. అక్కడి నుంచి కేతిరెడ్డి గారు, మనోజ్ రెడ్డి గారు నేను 50 కోట్లు దాటినానంటే మా అన్న మనోజ్ రెడ్డి గారు నేను నీకన్నా పై చేయి ఉన్నాను, నేను ప్రథమ ప్లేస్లో ఉన్నాను, నేను 100 కోట్లు దాటినాను అంటున్నాడు. ఈరోజు వైసీపీ పార్టీ అరాచకాలు చూస్తే ఇది వైసీపీ పార్టీ కాదు, గొడ్డలి పార్టీ అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సొంత బాబాయ్కే గొడ్డలితో రప్ప నరికి అదే రోజు మీడియా ముందు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పార్టీ, అదే గొడ్డలి పార్టీ అని ఈరోజు నామకరణం చేస్తున్నాను. ఈరోజు మనము చనిపోయాక మమ్మల్ని గుంతలో పుంచడానికి 6 అడుగులు భూమి కూడా మన సొంతం కాదు. అటువంటి పరిస్థితులలో పేద ప్రజల కష్టాన్ని వాళ్ళ కష్టాన్ని బెదిరించి దౌర్జన్యం చేసి అమాయకుల రైతుల భూములను మోసం చేసి లాక్కుంటుంటే అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి అల్లా సుబ్హానహు తాలా చూస్తున్నాడు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు, యేసుప్రభు చూస్తున్నారు. పేద ప్రజల ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. కర్మఫలం వదలదు. సాయి ప్రసాద్ రెడ్డి గారు, మీకు కర్మఫలం వెంటాడుతుంది అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే జుబా చేసేటప్పుడు మన ముల్లా చేతిలో కోడి ఎట్లా విలవిలాడుతుందో, జగనన్న కాలనీ నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములు ఆ రైతుల డబ్బులు రావాలని సాయి ప్రసాద్ రెడ్డి చేతిలో విలవిలాడుతుంటే, అయ్యా మహాప్రభు మా డబ్బులు ఇవ్వండి అని కోరుతుంటే కనికరం లేని రాక్షసుడు మా ఆదోని వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఒక్క రైతు దగ్గర మీరు 73 లక్షలు తీసుకుంటే మిగతా 93 రైతుల దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నారో అది మిమ్మల్ని ఓట్లేసిన ప్రజలకు మీరు జవాబు ఇవ్వాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మా ఆదోని వైసీపీ పార్టీ జమీందార్ ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని వాళ్ళ రాజకీయ జీవిత భవిష్యత్తుకు పెద్ద సవాల్ విసురుతున్నాను. మీరు 2004లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నిలబడుతున్నప్పుడు ఆ ఎమ్మెల్యేకి నిలబడడానికి నామినేషన్ అయిన దానికి కూడా మీ దగ్గర డబ్బులు లేవు. కడపత్రాలు పాంప్లెట్లు ముద్రించుకోవడానికి కూడా డబ్బులు లేవు.
ఈరోజు ఇన్ని 100 కోట్లు ఎలా సంపాదించినారు అనేది మిమ్మల్ని నమ్మి ఎవరైతే ఓట్లు వేసినారో ఆ అమాయకుల ప్రజల్ని మీరు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే మా యువరాజ్ చెప్తున్నారు, మేము గర్వంగా చెప్తాము, మా నాన్న మెడికల్ కాలేజ్ తెచ్చినారు, మా నాన్న బైపాస్ రోడ్ తెచ్చినారని. అయ్యా మనోజ్ రెడ్డి గారు, అది సెంట్రల్ ఫండ్, అది మీరు ఏం చేసినారు ఈ ఆధునిక అని జవాబు ఇవ్వాలని మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. సరే, మీరు గర్వంగా బైపాస్ తెచ్చినారంటున్నారు, కానీ ఆ బైపాస్లో ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి ఏదో చోరీగా మాల్ సస్తా అన్నట్ల ఆ అమాయక రైతుల్ని మభ్యపెట్టి ఆ రోడ్డు రాకన్నా ముందు మీరు ఎన్ని ఎకరాలు తీసుకొని ఈరోజు సస్తాతో తీసుకొని ఈరోజు 100 కోట్ల ఆస్తి చేసుకొని ఈరోజు అమ్ముకొని తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారు. అది చెప్పడం లేదు మనోజ్ రెడ్డి గారు, మీరు మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే మెడికల్ కాలేజ్ గురించి చెప్పినారు. మెడికల్ కాలేజ్ అనేది గత వైసీపీ ప్రభుత్వంలో సెంట్రల్ ఫండ్ నుంచి వచ్చిన స్కీమ్, అది నంద్యాలలో కూడా చాలు అయింది. నంద్యాలలో ఈరోజు వైసీపీ ప్రభుత్వంలోనే స్టార్ట్ అయింది, మరి ఆదోళన ఎందుకు చాలు కాలేదు? ఈ మెడికల్ కాలేజ్ వెనుక మీరు చేసిన కుట్ర. గత 6 నెలలు మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే శాంక్షన్ అయిందో, మోదీ గారు గవర్నమెంట్లో ఎప్పుడైతే శాంక్షన్ అయిందో అప్పటి నుంచి మీరు 6 నెలలు లేట్ చేసినారు. ఎందుకు లేట్ చేసినారు? మీరు రియల్ ఎస్టేట్ చేసేదానికి. ఒకసారి ఏమో మీడియా ముందే వచ్చి ఏం చెప్తారు, ఎమిని రోడ్ అంటారు, ఒకసారి మీ భీమా కాలేజ్ దగ్గర ఆలూరు రోడ్ అంటారు, ఒకసారి సురుగుంప రోడ్ అంటారు. అమాయక ప్రజల్ని, అమాయక రైతుల్ని, భూముల్ని దోచుకోవడానికి ఈ 6 నెలలు మీరు లేట్ చేసిన స్కీమ్కి ఈరోజు మెడికల్ కాలేజ్ స్టార్ట్ కాలేదు. మరి పక్కన ఉన్న నంద్యాల కాలేజ్ ఎందుకు చాలు అయింది, ఈయన కాలేజ్ ఎందుకు చాలు కాలేదు? ఇది మిమ్మల్ని ఓటేసిన అమాయక ప్రజల్ని జవాబు ఇవ్వాలి కదా. మీరు అక్కడ 100 ఎకరాలు తీసుకొని అక్కడ ప్లాట్లు వేస్తున్నారు కదా, మరి అది చెప్పండి మనోజ్ రెడ్డి గారని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.